హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పారాబోలా ఇంట్రడక్షన్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా పారాబోలా ఫోర్ ఈక్వేషన్ టైప్స్, నెక్స్ట్ కొన్ని టెక్నికల్ వర్డ్స్ లైక్ ఫోకస్ అంటే ఏంటి, డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి, లాటస్ రెక్టమ్ అంటే ఏంటి, ఫోకల్ డిస్టెన్స్, నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ అటువంటివి మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది టాపిక్ పేరు కార్డ్. అంటే టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ కార్డ్ అనే టాపిక్ గురించి ముందు డిస్కస్ చేసుకునే ముందు ఒక 2 పాయింట్స్ లాస్ట్ వీడియోలో చెప్పడం నేను మర్చిపోయాను. సో ఆ పాయింట్స్ ఏంటంటే మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఉన్నాయి. సో 4 టైప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేటప్పటికి మనకి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. సెకండ్ టైప్ వచ్చేటప్పటికి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ax. థర్డ్ టైప్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ay. సో ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పారాబోలా ఈక్వేషన్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇచ్చి మనల్ని ఫోకల్ డిస్టెన్స్ ఎంత కనుక్కోమని చెప్తారనమాట. సో ఒక పాయింట్ p ఆఫ్ x1 y1. సో అట్లా అన్ని అంటే ఏ ఒక్క పారాబోలాలో అయినా కానీ p ఆఫ్ x1 y1, ఇప్పుడు p ఆఫ్ x1 y1, ఇక్కడ కూడా సేమ్ p ఆఫ్ x1 y1. సో ఏదైనా ఒక 4 పారాబోలాస్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఫోకల్ డిస్టెన్స్, సో ఇక్కడ నేను ఫోకల్ డిస్టెన్స్ అని చెప్పి టర్మ్ రాసిన. సో ఫోకల్ డిస్టెన్స్ అనే దాన్ని కనుక కనుక్కోవాలి అని చెప్పి కనుక క్వశ్చన్లో కనుక ఇచ్చారు అని చెప్పంటే మనకి చాలా సింపుల్ అనమాట. సో ఫోకల్ డిస్టెన్స్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలిక్ కర్వ్కి మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ a. నెక్స్ట్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4axకి మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ a. సిమిలర్గా అట్లానే ఇక్కడ x1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ y1 తీసుకోవాలి. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ y1 ప్లస్ a, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ y1 మైనస్ a. సో ఈ పాయింట్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, ప్లస్ మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఇదే, వాళ్ళు ఒక కర్వ్ ఇచ్చారు. సో కర్వ్ ఏమి ఇచ్చారని చెప్పంటే వాళ్ళు y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16x అండ్ పాయింట్ 3,4 ఇది వాళ్ళు ఇచ్చిన కర్వ్. అంటే పాయింట్ ఇంకా కర్వ్ ఇచ్చారు, ఇచ్చి ఫైండ్ ఫోకల్ డిస్టెన్స్ అన్నారు. సో ఫోకల్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ పైన నేను ఇచ్చిన 4 ఫార్ములాస్ చూసుకుంటే, అంటే 4 కర్వ్స్కి 4 ఫార్ములాస్ ఇచ్చాను. x1 ప్లస్ ఏ, x1 మైనస్ ఏ. దేనికి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4axకి x1 ప్లస్ ఏ, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4axకి x1 మైనస్ ఏ. సిమిలర్గా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ayకి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ayకి y1 ప్లస్ ఏ, y1 మైనస్ ఏ. సో ఇక్కడ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్స్ అని చెప్పంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16x. సో ఇది y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16x అంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. సో ఈ క్వశ్చన్తో కంపేర్ చేసుకుంటే 4a ఈజ్ ఈక్వల్ టు 16, a ఈజ్ ఈక్వల్ టు మనకి 4. సో ఇది మనకి వచ్చిన ఏ వాల్యూ. సో ఇప్పుడు వాళ్ళు y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x ఇచ్చారు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఫోకల్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ ఏ. సో p ఆఫ్ x1 y1లో ఇది x1 ఇది y1. సో ఇప్పుడు మనకి x1 ఇజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, ఏ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 4. సో ఫోకల్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ ఏ. సో ఇక్కడ x1 వాల్యూ మనకి 3 ప్లస్ 4, సో ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 7. సో మాడ్యులస్ ఆఫ్ 7 కాబట్టి మనకి ఆన్సర్ 7 వస్తుంది. సో ఇది అంటే ఇట్లా కొన్ని సమ్స్లో ఏంటంటే ఇట్లా ఫోకల్ డిస్టెన్స్ వరకే ఇచ్చి ఆపేస్తారు. ఇంకొన్ని సమ్స్లో ఏంటంటే మన ఫోకల్ డిస్టెన్స్ ఫైండ్ చేసి ఇంకేదైనా వాళ్ళు వేరే ఏదైనా ఫైండ్ చేయాలి అన్నప్పుడు ఇది ఒక మేజర్ స్టెప్ అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసే చిన్న స్టెప్, వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం కార్డు గురించి డిస్కస్ చేయాలి. సో దీనికంటే ముందు ఇంకా ఒక టాపిక్ ఉంది, దాన్ని మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో 4 పారాబోలాస్కి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో పారామెట్రిక్ కోఆర్డినేట్స్. సో పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే మీ అందరికీ తెలుసు. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. వీటిని మనం కోఆర్డినేట్ పాయింట్స్ అని చెప్పి అంటాం, లేదా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అని కూడా అంటాం. సో అట్లానే ఇది సర్కిల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పారాబోలా టాపిక్ కాబట్టి పారాబోలాస్లో మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఉన్నాయి. ఒకటి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, ఒకటి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ay. ఇవి మనకి టోటల్ 4 కైండ్ ఆఫ్ పారాబోలాస్. సో ఈ 4 కైండ్ ఆఫ్ పారాబోలాస్కి కోఆర్డినేట్ పాయింట్ వచ్చేటప్పటికి at స్క్వేర్ కామా 2at. అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే ఏమీ లేదు, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేసే కోఆర్డినేట్ పాయింట్ మనం కనుక్కోవాలన్నమాట. దాన్నే మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటాం. సిమిలర్గా ఇప్పుడు y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4axకి మైనస్ at స్క్వేర్ కామా 2at. నెక్స్ట్ అట్లానే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ayకి
2at, at స్క్వేర్ అంటే ఆపోజిట్ ఆఫ్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే 2at, మైనస్ at స్క్వేర్. సో ఇవి మనకి పారామెట్రిక్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత మనం సర్కిల్లో కొన్ని నొటేషన్స్ చూసాం. ఆ నొటేషన్స్ ఏంటంటే s ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్. అట్లానే s1 ఈజ్ ఈక్వల్ టు 0, s11 ఈజ్ ఈక్వల్ టు 0, s12 ఈజ్ ఈక్వల్ టు 0. వీటి గురించి నేను ఆల్రెడీ సర్కిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని ఎట్లా కన్సిడర్ చేయాలి, ఎలా రాసుకోవాలి ఏంటి అని. సో ఇక్కడ సిమిలర్గా అట్లానే ఇప్పుడు వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఇది మనకి పారాబోలిక్ ఈక్వేషన్. ఇక్కడ ఈ 4ax ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకుంటే వై స్క్వేర్ మైనస్ 4ax ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఎస్ అనుకుంటాను. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 4ax ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఎస్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను s1 కనుక్కోవాలి. సో s1 అంటే నేను ఆల్రెడీ సర్కిల్స్లో చెప్పాను, y1 మైనస్ 4a టైమ్స్ ఆఫ్ x ప్లస్ x1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి s1 వాల్యూ. నెక్స్ట్ s11. సో s11 లేదా ఫస్ట్ s12 తీసుకుందాం. s12 అంటే ఈ y ప్లేస్లో y1, ఈ y1 ప్లేస్లో y2. సో y1 y2 మైనస్ 2a టైమ్స్ ఆఫ్, ఇక్కడ 4a కాదు 2a టైమ్స్ ఆఫ్ x ప్లస్ x1. సో ఇక్కడ మైనస్ 2a టైమ్స్ ఆఫ్ x1 ప్లస్ x2. సో ఇవి ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాల్సినవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి s11 అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ y ప్లస్లో y1 స్క్వేర్ మైనస్ 4a టైమ్స్ ఆఫ్ x1. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఈ విధంగా ఈ వాల్యూస్ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మధ్యలో కొన్నిసార్లు పవర్ ఆఫ్ ద పారాబోలా కానీ లేదని చెప్పంటే టాంజెంట్ ఈక్వేషన్స్లో కానీ ఈ టర్మ్స్ మనం యూజ్ చేస్తాం. లైక్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అని, s1 ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో ఈ టర్మ్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రీక్వెంట్గా. సో అందుకని ఈ నొటేషన్స్, వీటిని మనం నొటేషన్స్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ నొటేషన్స్ అనేది మనం చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి. సో ఇది మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పొజిషన్ ఆఫ్ ఏ పారాబోలా. సో ఈ పొజిషన్ ఆఫ్ ఏ పారాబోలా కనుక మనం పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే కార్డ్ ఈక్వేషన్స్ని మనం చాలా సింపుల్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో పొజిషన్ ఆఫ్ పారాబోలా. సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ పారాబోలాలో మళ్ళీ పైన ఇచ్చిన నొటేషన్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ పారాబోలా డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 రీజియన్స్. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అనమాట. సో ఇప్పుడు రీజన్ కంటైనింగ్ ఫోకస్ కాల్డ్ ఇంటీరియర్ ఆఫ్ ద పారాబోలా. నెక్స్ట్ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద కర్వ్ ఈస్ కాల్డ్ ద ఆన్ ద పారాబోలా. సో ఇవి మనం బేసిక్ కండిషన్స్ అనమాట. సో ఇవన్నీ కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వాలి అంటే మనకి పాయింట్ x1 లైస్ ఇన్సైడ్ ఆర్ ఆన్ ఆర్ అవుట్ సైడ్ ద పారాబోలా. కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్ p ఆఫ్ x1 y1 ఉంది. సో ఈ p ఆఫ్ x1 y1 అనేది మనకి టోటల్ 3 కండిషన్స్. ఒకటి ఇన్సైడ్ పారాబోలా, ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఇన్సైడ్ పారాబోలా, నెక్స్ట్ ఆన్ ద పారాబోలా, నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్ సైడ్ ద పారాబోలా. ఇది వచ్చేటప్పటికి అవుట్ సైడ్ ద పారాబోలా. సో ఇవి మనకి 3 కండిషన్స్ మనం చూసుకోవాల్సినవి. సో ఈ 3 కండిషన్స్కి మనకి ఏంటని చెప్పంటే ఈ పైన ఇచ్చిన నొటేషన్ నేను చెప్పాను కదా s11 అని చెప్పి. ఫస్ట్ ఇన్సైడ్ ద పారాబోలా ఉండాలి అంటే s11 వాల్యూ లెస్ దాన్ 0 ఉండాలి. ఆన్ ద పారాబోలా ఉండాలి అని చెప్పంటే s11 ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. అవుట్ సైడ్ ఉండాలంటే s11 గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ మనకి మ్యాండేటరీ. సో ఈ 3 కండిషన్స్ కనుక మనం గుర్తుంచుకున్నాము అని చెప్పంటే పారాబోలా పొజిషన్ ఎక్కడుంది అంటే ఇది ఒక పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో ఈ పారాబోలాలో ఒక పాయింట్ p ఉంది, ఒక పాయింట్ p ఆఫ్ x1 y1. అది ఇన్సైడ్ పారాబోలా ఉందా, ఆన్ పారాబోలా ఉందా, లేదంటే అవుట్ సైడ్ ద పారాబోలా అంటే ఇది ఒక పాయింట్ p ఆఫ్ x1 y1. సో ఇది ఎక్కడుంది, పొజిషన్ ఎక్కడుంది అని చెప్పి మనం చెప్పేసి అనమాట. ఎట్లా s11 ఈజ్ ఈక్వల్ టు 0. సో s11 ఈక్వేషన్ ఏంటంటే y1 స్క్వేర్ మైనస్ 4a టైమ్స్ ఆఫ్ x1. ఇది మనకి s11 వాల్యూ. అంటే ఒక పాయింట్ వాళ్ళు p ఆఫ్ x1 y1 ఇచ్చారు అని చెప్పంటే మన ఇచ్చిన పారాబోలిక్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి s11 వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం పొజిషన్ ఆఫ్ ద పారాబోలా అర్థం చేసుకోవాలన్నమాట సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్, అసలు ఈ వీడియో స్టార్ట్ చేసిన టాపిక్ కార్డ్ ఆఫ్ ఏ పారాబోలా. సో కార్డ్ ఆఫ్ ఏ పారాబోలా. సో మీ అందరికీ తెలుసు కార్డ్ అంటే ఏంటి అంటే దీన్ని మనం కార్డ్ అంటాం. ఏ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. సో ఇది సర్కిల్కి దీన్ని మనం కార్డ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అట్లానే మనం పారాబోలా కూడా కార్డ్ అనేది డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఒక XY ప్లేన్, ఇది ఒక X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇది ఒక XY ప్లేన్ అనమాట. ఇది మొత్తం మనం XY ప్లేన్ అంటాం.
ఇది XY ప్లేన్. ఈ XY ప్లేన్లో ఇది ఒక పారాబోలిక్ కర్వ్. ఈ కర్వ్ని మనం y² ఈజ్ ఈక్వల్ టు 4ax అని చెప్పి చెప్తాం అనమాట. సో ఈ y² ఈజ్ ఈక్వల్ టు 4axలో ఈ ఆరిజిన్ పాయింట్ని మనం వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ ఎట్ ఆరిజిన్. నెక్స్ట్ ఈ యొక్క పాయింట్ని ఎస్ అంటాం. ఈ మొత్తం లైన్ ఈ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో మీకు నిన్న లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అదేంటంటే ప్రిన్సిపల్ వాల్యూ కాదు, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? ఏ లైన్ జాయినింగ్ ఆర్ ఏ లైన్ టచింగ్ బోత్ వర్టెక్స్ అండ్ ఫోకస్. అంటే వర్టెక్స్ నుంచి ఇంకా ఫోకస్ త్రూ ద పాస్ అయ్యేది దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇది ఒక కార్డ్ అవ్వచ్చు, ఇది ఒక కార్డ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫోకస్ ద్వారా ఒక కార్డు పాస్ అవ్వచ్చు. సో ఇట్లా మనం కార్డ్ అనేది మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ మనం డ్రా చేయాలి అని చెప్పంటే మనకి 2 పాయింట్స్ కావాలి. సపోజ్ ఈ మొత్తం నేను ఎరేస్ చేస్తున్నాను. సో మనకి ఇంకా సింపుల్ వేలో మనకి అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇదొక పారాబోలాలో ఈ యొక్క పారాబోలాలో మనం ఒక కార్డ్ డ్రా చేసాం. సపోజ్ ఇదొక కార్డ్, అది ఫోకస్ నుంచి పాస్ అవ్వట్లేదు. సో ఇదొక పాయింట్ దగ్గర టచ్ అయింది, ఇదొక పాయింట్ దగ్గర టచ్ అయింది. సో దీన్ని నేను a ఆఫ్ x1 y1 అనుకుంటున్నాను, దీన్ని నేను b ఆఫ్ x2 y2. సో ఇప్పుడు మనం కార్డ్ డ్రా చేసాం ఒక పారాబోలాకి. సో దాని పారామీటర్ అంటే దాని పాయింట్స్ ఎక్కడ అంటే x1 y1 నెక్స్ట్ b ఆఫ్ x2 y2. అంటే ఒక కార్డ్ అనేది పారాబోలాకి 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. ఆ 2 పాయింట్స్ ఎంత? a ఆఫ్ x1 y1 b ఆఫ్ x2 y2. సో ఇట్లా కనుక టచ్ అయినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఎలా కనుక్కోవాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట మెయిన్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా రిపీటెడ్గా అడుగుతారు అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్, లేదు పాసింగ్ 2 పాయింట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. జాయినింగ్ 2 పాయింట్స్ ఎట్ a ఆఫ్ x1 y1 అండ్ b ఆఫ్ x2 y2 ఆన్ ద పారాబోలా. ఇప్పుడు ఇది ఆన్ ద పారాబోలానే కదా, ఇన్సైడ్ ద పారాబోలా టచ్ అవ్వట్లేదు, ఆన్ ది పారాబోలా మీదనే టచ్ అయింది. ఆఫ్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax. దీని వాల్యూ ఏంటంటే s1 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు s12. సో ఇది మనం కనుక్కోవాల్సింది. సో s1 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు s12. సో ఇప్పుడు s1 అంటే నేను ఇందాక మీకు వాల్యూ చెప్పా, y1 మైనస్ 2a టైమ్స్ ఆఫ్ x ప్లస్ x1. సో అట్లానే s1 చెప్పారు, s2 చెప్పలేదు, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో s1 అంటే ఏంటి? s1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ 2a టైమ్స్ ఆఫ్ x ప్లస్ x1. ఇది మనకి y1 అంటే s1. నెక్స్ట్ s2 వచ్చేటప్పటికి y2 మైనస్ 2a టైమ్స్ ఆఫ్ x ప్లస్ x2. నెక్స్ట్ s12 ఎంత మనకి వాల్యూ? y1 y2 మైనస్ 2a టైమ్స్ ఆఫ్ x1 ప్లస్ x2. సో దీని రెండింటిని సమ్ చేసి దీంతో ఈక్వేట్ చేస్తే అదే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్. సో అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ అ కార్డ్ జాయినింగ్ t1 అండ్ t2 ఆన్ ద పారాబోలా. అంటే ఇక్కడ t1 అనేది ఒక లైన్, నెక్స్ట్ t2 అనేది ఇంకొక లైన్. సో ఈ రెండు ఈక్వేషన్ అంటే ఈ 2 లైన్ ఈక్వేషన్స్ కనుక అది టచ్ అయింది అనుకోండి పారాబోలా, సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ a ఆఫ్ x1 y1 ఇచ్చారు. a ఆఫ్ x1 y1 కాకుండా ఇది ఒక పాయింట్ t అని, ఇది ఇంకో పాయింట్ t2 అని, ఇది t1 ఇది t2 కింద ఇచ్చారు. సో అప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఏంటి? సో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఇదేంటి? a ఆఫ్ x1 y1 b ఆఫ్ x2 y2 ఇస్తే ఇది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ s1 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు s12. అట్లా కాకుండా ఒక పాయింట్ t1 ఇంకొక పాయింట్ t2 దగ్గర టచ్ అయింది అనుకోండి కార్డ్, అప్పుడు సింపుల్గా y ఆఫ్ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2x టైమ్స్ ఆఫ్ 2x ప్లస్ 2a టైమ్స్ ఆఫ్ t1 ప్లస్ t2. ఇక్కడ t1 అండ్ t2 అనేది t1 కామా t2 బిలాంగ్స్ టు సమ్ న్యాచురల్ నెంబర్ కానీ హోల్ నెంబర్ కానీ అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా మనం సమ్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ t1 t2 ఆర్ ద ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్. ఇప్పుడు t1 ఇంకా t2 ఇది వన్ ఎండ్ ఆఫ్ ద కార్డ్, ఇది వన్ ఎండ్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కార్డ్. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? ఉట్టి కార్డ్ అనట్లేదు, ఫోకల్ కార్డ్ అంటున్నారు. సో ఫోకల్ కార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంతసేపు మనం జనరల్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఫోకల్ కార్డ్ అంటే కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్. ఇది ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫోకస్ అంటాం, ఎస్. సో ఈ కార్డ్ ద్వారా మనం దీన్ని అంటే మన ఫోకస్ నుంచి మనం కార్డ్ని పాస్ చేస్తున్నాం. అది ఎక్కడ
టచ్ అయిందని చెప్పండి, 2 పాయింట్స్ T1 T2 దగ్గర టచ్ అయింది. సో అప్పుడు y² = 4axలో వాళ్ళు మనల్ని అడుగుతారు T1 ఇంటూ T2 వాల్యూ ఎంత అని అడుగుతారు. సో T1 ఇంటూ T2 =-1. సో ఈ వాల్యూ మనకి ఎలా వచ్చిందని చెప్పండి, ఇది ఒక పర్పెండిక్యులర్ 90, ఇది ఒక పర్పెండిక్యులర్ 90. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని cos 180, సో cos 180 మనకి cos 90 + 90, సో మైనస్ sin 90, సో మైనస్ sin 90 కాబట్టి మనకి -1 అని చెప్పి వచ్చిందన్నమాట. సో ఆ విధంగా మనం ఈ వాల్యూస్ తీసుకోవాలి. సో T1 ఇంటూ T2 =-1. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి చాలా వాల్యూస్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన వన్ ఆఫ్ ద మెయిన్ ఫార్ములా, ఎందుకంటే ఇది చాలా సార్లు అడిగారు మనకి మెయిన్స్ ఎగ్జామ్లో. ఏంటని చెప్పంటే x1 y1 ఇంకా x2 y2. ఇలా చెప్పినట్టు ఇది b, ఇది a. సో a ఆఫ్ x1, y1, b ఆఫ్ x2, y2 ఆర్ ద ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఫోకల్ కార్డ్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఫోకల్ కార్డ్. సో ఫోకల్ కార్డ్ అంటే ఇందాక చెప్పాను, కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ ఆన్ పారాబోలా y² = 4ax. ఆన్ పారాబోలా y² = 4ax. దెన్ అని చెప్పి వాళ్ళు మనం అడిగారు. సో ఇప్పుడు x1 ఇంటూ x2 డాష్, y1 ఇంటూ y2 డాష్. సో ఇక్కడ x1 ఇంటూ x2 వాల్యూ ఎంత, y1 ఇంటూ y2 వాల్యూ ఎంత. సో ఈ వాల్యూ మనం చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే x1 ఇంటూ x2 వాల్యూ మనకి a², నెక్స్ట్ y1 ఇంటూ y2 వాల్యూ వచ్చేటప్పుడు మనకి -4a². సో ఇది ఎలా వచ్చింది అని చెప్పండి, మనకి వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకని చెప్పంటే మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏమైనా సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రూఫ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంకా ఐపీ కంటారా, ఇటువంటి క్వశ్చన్స్ వాళ్ళు మనల్ని ఐపీలో అడగరు, ఎందుకంటే ఐపీలో అన్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఐపీలో అడిగే ఛాన్స్ లేదు. సో ఈ మన యొక్క ఫార్ములా ఒకటి గుర్తుంచి ఉంచుకుంటే మనం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంది, ఫోకల్ డిస్టెన్స్ ఎట్ ఏ పాయింట్ at², 280. ఇది ఒక క్వశ్చన్ అనమాట, ఇది ఫార్ములా కాదు, ఇది ఒక క్వశ్చన్. సో ఇందాక నేను మీకు వీడియో స్టార్టింగ్ అప్పుడు ఒక ఫార్ములా చెప్పాను ఫోకల్ డిస్టెన్స్ మీద. సో ఇది ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్. సో ఫోకల్ డిస్టెన్స్ ఎట్ ఏ పాయింట్, సో ఫోకల్ డిస్టెన్స్ ఎట్ ఏ పాయింట్ a ఆఫ్ at² 280 on the parabola y² = 4ax ఈజ్ డాష్ అని చెప్పి వాళ్ళు మనం అడిగారు. సో నేను ఇందాక మీకు ఫోకల్ డిస్టెన్స్ 4 పారాబోలాస్కి చెప్పాను. సో y² = 4axకి ఫోకల్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ x1 + a, ఇందాక నేను చెప్పినట్టు. సో వీళ్ళు ఇచ్చిన కోఆర్డినేట్స్లో x1 వాల్యూ ఎంత మనకి at², ఇక్కడ 4a, ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ కూడా వచ్చినా మనకి ఏనే వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి at² + a మాడ్యులస్. సో ఇది మనకి ఫోకల్ డిస్టెన్స్ ఎట్ ఏ పాయింట్ at² 280. సో ఈ విధంగా మనం ఈ సమ్స్ని సాల్వ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో సమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఈ యొక్క పారాబోలాకి సంబంధించి టాంజెంట్స్, ఇంకా నార్మల్ లైన్, ఇంకా ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ద పారాబోలా విత్ ద సర్కిల్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.